అవును అని ఎల్లంపల్లి ఢీ కొట్టగలుగుతాడు. 100% ఢీ కొట్టగలుగుతాడు. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి, ఇక్కడ గతంలో ఎమ్మెల్యే గారు మల్లాదిష్ణు గారు చేసిన అభివృద్ధి కలిపి ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఎందుకంటే ఈరోజు పెన్షన్ల కోసం ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. వృద్ధులు కానీ, వితంతులు కానీ, వికలాంగులు కానీ. చంద్రబాబు నాయుడు గారు కేసు వేసిన ఇదిలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ బ్యాంకులో వేసిన డబ్బులు కూడా చంద్రబాబు నాయుడు వల్ల వేయాల్సి వచ్చింది. లేదంటే చక్కగా వాలంటీర్లు ఇళ్ళకు వచ్చి 5ంటికే తలుపు తట్టి ఇచ్చే ఇదిని ఈరోజు చంద్రబాబు నాయుడు కాలు రాశాడు. అదీను ఇంకొకటి జగన్ గారు ఒకటే చెప్తున్నారు, పార్టీలకు అతీతంగా ఇక్కడ ఎంతోమంది టీడీపీ వాళ్ళు కూడా లబ్ధి పొందారు. వాళ్ళు చేయూత కానీ, ఆసరా కానీ, అమ్మఒడి కానీ టీడీపీ వాళ్ళు ఉన్నారు. సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలకు కూడా పార్టీ చూడడం, కులం చూడడం, మతం చూడడం అనే మాటలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 100% పేదలకి కడుపు నిండా అన్నం తింటున్నారంటే మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. ఈరోజు రేపు రాబోయే ఎలక్షన్లో ఆయన అత్యధిక మెజార్టీతో 175కి 175 స్థానాలు గెలిచి పేద ప్రజలకి మరింత అభివృద్ధి పదంలో విజయవాడ మా సెంట్రల్ నియోజకవర్గంలో ఎల్లంపల్లి గారు గడప గడపకి కష్టపడుతూ ప్రతి ఇంటికి గడప తొక్కుతూ నేనున్నానమ్మా అని మీకు భరోసా ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు ఇక్కడ మా వాంబే కాలనీ చూసుకుంటే పెద్ద పెద్ద రోడ్లు, అలాగే 2 హాస్పిటళ్ళు, ఒక కమ్యూనిటీ హాలు అన్నీ ఆయన ఎప్పుడూ అలాగే అంటాడు, ఎప్పుడూ ధీమాతలో ఉంటాడు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు ఈ రోజున ఎల్లంపల్లి గారికి శ్రీరామ రక్ష అవుతాయి. 100% జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175. ఇక్కడ ఎల్లంపల్లి గారు 25,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు. జగనన్న మీద వెల్లంపల్లి గారి మీదే ఉంటుంది. ఎందుకు అని అంటారేమో మీరు. అంతకుముందు వాళ్ళు గత 5 సంవత్సరాల క్రితం వాంబే కాలనీ చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదు. ఒక్క 60 డివిజన్ తీసుకుంటేనే వాంబే కాలనీలో జరిగిన అభివృద్ధి అంటూ ఏమీ లేదు. ఇవాళ కరోనాలో 2 సంవత్సరాల పైన మిగిలిన 3 సంవత్సరాలు వాంబే కాలనీ ఎంత అభివృద్ధి చెందిందో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. రోడ్లే కానివ్వండి, ఇళ్ల పట్టాల సమస్య కానివ్వండి, మళ్ళీ మన వాటర్ సమస్య కానివ్వండి, పార్కులు, ఐకాన్ పార్కులు అసలు అదేంటంటే అప్పుడు ఉన్నప్పుడు కొండంత ఎత్తుగా చెత్త పేరుకుపోయింది ఆయన ఉన్నప్పుడు, బోండవమ్మ ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు అది ఐకాన్ పార్కులా చేసేది. సాయంత్రం అయితే ఆ పార్కులో జరిగే కోలాహలం అంతా ఇంత కాదా ప్రజలకి. అదొకటి. డంపింగ్ యార్డ్లో ఒకప్పుడు ఇది చెత్త ఫ్యాక్టరీ అనేవాళ్ళు, ఇవాళ చెత్త ఫ్యాక్టరీ కాదు, త్రిపుల్ పార్క్ అని చెప్పేసి పేరు పెట్టేసి చేశారు. ఎవరైనా సరే ఆ పార్కు లోపలికి వెళ్ళి చూసి అక్కడ ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, ఎలా ఉందని చూసిన వాళ్ళు ఎవరైనా సరే మా వెల్లంపల్లి గారు గెలుస్తారనే చెప్తారు. బోండా ఉమార్ గారు గెలిచే అవకాశాలు అయితే ఎటూ లేవు. ఆయన కనీసం ఇవాళ ప్రజల్లోకి వచ్చి ఓటు కూడా అడగలేని పరిస్థితిలో ఉన్న అతను ఎలా గెలుస్తారు, ఎలా వస్తారు. ఇంకొకటి, ప్రతి నిత్యం కష్టపడే వ్యక్తి వెల్లంపల్లి గారు. అటు ఆ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చేశారో అలానే ఇక్కడ కూడా అంతకంటే మించిన అభివృద్ధి చేస్తారు. సెంట్రల్ నియోజకవర్గానే అధిష్టానం మెచ్చి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. పక్కాగా గెలిచేదైతే వెల్లంపల్లి గారు. ఇక్కడ వెల్లంపల్లి గారు, కేసినేని నాని గారు గెలుస్తారు. అక్కడ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారని అయితే గట్టిగా చెప్తున్నాం మేము.